ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి, జ్యూస్ తీసుకో. నాకెందుకు? వాళ్ళందరికీ ఇవ్వు. వాళ్ళందరికీ ఎలాగో ఇస్తాం, ముందు నువ్వు అది తీసుకో. ముందు తనకి జ్యూస్ ఇవ్వటం ఏంటి? చరణ్కి ఇవ్వండి. లేదు, చరణ్కి మిగతా వాళ్ళకి మిగతావిస్తాను. ఇది పల్లవికి మాత్రం ప్రత్యేకంగా చేసిన జ్యూస్. ఏంటో అంత స్పెషల్? తాగితే తెలుస్తుంది. తీసుకో పల్లవి. నాకెందుకులే, ముందు వాళ్ళకివ్వు. వాళ్ళకిస్తాన్లే, ముందు నువ్వు తీసుకో. నాకొద్దు. వద్దంటే ఏంటి ఊరికి తన్ని బతిలు ఆడతావు? ఇటివు. అయిపోయింది అంతే. నీ పని అయిపోయింది. అమ్మో, గొంతులో మంట! మంట! అమ్మో! జ్యూస్ లో కారం కలపడం ఏంటి? మరి బాగుంటే నేనేమైనా కావాలని అంటున్నానా? తాగి చూడాల్సిందే. చూడు. ఏమే అక్షిత, జ్యూస్ కలిపి తెస్తానని చెప్పి కారం కలిపి తీసుకొస్తారా? ఆ మాట అడగాల్సింది అక్షితని కాదు, భువనని. ఎందుకంటే జ్యూస్ లో కారం కలిపింది తనే. నేను కలపడం ఏంటి? బుకాయించకు. నువ్వు కారం కలపడం నేను చూశాను. కారం కలిపిన జ్యూసు పల్లవికి ఇవ్వాలనుకోవడం ఏంటి? అడుగుతుంటే మాట్లాడవే. గుండ్రాయిలా నుంచున్నావు. ఆ పిల్లని చూసినప్పుడే అనుకున్నా ఇదేదో తేడా క్యాండిడేట్ అని. చూసారా ఎలా రుజువైందో? ఏంటి బోనా ఇది? ఇలాంటి పని చేయొచ్చా? రివెంజ్. తనకి నేనంటే చాలా ఇష్టం కదా. నీకుదంత ప్రాబ్లం ఏంటి? కాలేజీలో ఏదో మాట మాట అనుకొని ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. దానికి ఎంత ఫూలిష్గా బిహేవ్ చేయాలా? ఇది కరెక్ట్ కాదు బోనా. సర్లేరా, అయిందేదో అయిపోయింది. ఈ కొదులేండి. మీరు పైకెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. పదండి.
కనిపించట్లేదా? నువ్వు గుద్దేసి నన్నంటావేంటి అక్షిత? అవును, నాకే కళ్ళు కనపడట్లేదు. బుద్ధి లేక నిన్ను గుద్దుకున్నాను. ఎందుకంత కోపం? ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదులే. ఎందుకు అక్షిత ఎప్పుడు కోపంగా ఉంటున్నావు? నేనేదో ప్రేమగా దగ్గరవుదామనుకున్న ప్రతిసారి నువ్వేదో అప్సెట్లో ఉంటావు. ఎందుకు అసలు? నువ్వంటే ఇష్టం ఉంటేనే కదరా ప్రేమ ఉండడానికి. నిన్నే అక్షిత అడుగుతుంది. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజైనా నాతో ప్రేమగా మాట్లాడావా? నాతో ప్రేమగా ఉన్నావా? మనం ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకున్నాం. మన పెళ్లి జరగదేమో అనే బాధతో నువ్వు కన్నీళ్ళు మాత్రమే పెట్టుకున్నావు. కానీ నువ్వెక్కడ దక్కవేమోనన్న భయంతో నేను చావు వరకు వెళ్ళాను తెలుసా? కొంతమంది మంచి మనసులు సాయం చేయబట్టి మన పెళ్లి జరిగింది. నువ్వు నా దానివి అయ్యావు. అబ్బో, అసలే నాకు హెడేక్ గా ఉంటే ఏంటి నీ గోల? హెడేక్గా ఉందా? సరే, ఏదైనా బాంబు తీసుకొచ్చి నీకు రాస్తాను రా. నువ్వు బాము రాయద్దు, ఏమి రాయద్దు. నన్ను ప్రశాంతంగా వదిలే బాబు. సరే సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి నువ్వు చేసింది? చంటితో ఎందుకలా బిహేవ్ చేసావు? నన్ను అడుగుతున్నావేంటి? నీకు తెలీదా? తెలుసు కాబట్టి తెలుసుకొని బిహేవ్ చేయడం మంచిది అని చెప్తున్నాను. అసలు నువ్వెవరే నాకు చెప్పడానికి? చెప్పాను కదా నీ కక్కని అని. అక్క తొక్క. నన్ను చెల్లిగా నువ్వనుకోవచ్చు కానీ నేను నిన్ను అక్కగా ఎప్పుడు అనుకోను. అసలు నా ఫ్యామిలీతో ఏం సంబంధం ఉందే నీకు? ఎక్కడో ఎవరికో పుట్టిన అనామకురాలివి. నేను ఆ ఇంట్లో పుట్టిన వారసురాల్ని. నీకు నాకు రిలేషన్ ఏంటి?